న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఆది ఆంధ్రపేటకు వెళ్లే రహదారి ప్రజా పనుల శాఖ నిధులు సుమారు 21,30,000 రూపాయలతోని రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అమృత హస్తాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపనను గావించారు. అశోక్ అధికారులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గ్రామస్తులు యువత అశోక్ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, అసిస్టెంట్ ఇంజనీర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఆది ఆంధ్రపేటకు వెళ్లే రహదారి ప్రజా పనుల శాఖ నిధులు సుమారు 21,30,000 రూపాయలతోని రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అమృత హస్తాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపనను గావించారు. అశోక్ అధికారులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గ్రామస్తులు యువత అశోక్ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, అసిస్టెంట్ ఇంజనీర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు అయిపోయింది అనుకోండి, మీరు అన్నట్లు పక్కన రోడ్లు దీనికి పక్కన भारतखण्डेऽस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन श्री शोभकृत्नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु माघमासे कृष्णपक्षे एकादश्यां सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये मङ्गलविशेषे यजमानस्य हयामि सांगां सायुधां सवाहनाम् ओम नमो प्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः वाहयामि स्थापयामि पूजयामि श्रीमहागणाधिपतये नमः नवभूतानां तामिहोपह्वये श्रियम्
ఉందండి మధ్యలో రోడ్డు ఈ పక్క కలవటి దగ్గరికి వచ్చి దాంట్లో ఇస్తాం అది హైట్ చేయాలంటే కదా సాయిబాబా గుడి ఓపెన్ చేసుకో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా ఉంది కదా అది పబ్లిక్ ఇబ్బంది ఏంటో చెప్తే యానం నుంచి కనకాలపేట గ్రామానికి వెళ్లే ఏటికట్టు పూర్తిగా గుంతలమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయని పలువురు ఆవేదన వెల్లబుచ్చారు. యానం పీడబ్ల్యూడీ అధికారులు స్పందించి వెనువెంటనే రోడ్డును వేసి ప్రజల ప్రాణాలు కాపాడగాలని కోరుతున్నారు. యానం నుంచి కనకాలపేట గ్రామానికి వెళ్లే ఏటికట్టు పూర్తిగా గుంతలమయం అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయని పలువురు ఆవేదన వెల్లబుచ్చారు. యానం పీడబ్ల్యూడీ అధికారులు స్పందించి వెనువెంటనే రోడ్డును వేసి ప్రజల ప్రాణాలు కాపాడగాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో 35వ రోజుకు చేరుకున్న దీక్ష చొల్లంగి ఉప్పు భూములను స్థానికులకే ఇళ్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు గుప్పిస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లు స్థలాలను స్థానికేతరులకు ఇవ్వడంపైన మండిపడ్డారు. చొల్లంగి గ్రామస్తులకు చొల్లంగిలోనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వాసులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో 35వ రోజుకు చేరుకున్న దీక్ష
చొల్లంగి ఉప భూములను స్థానికులకే ఇళ్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు గుప్పిస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లు స్థలాలను స్థానికేతరులకు ఇవ్వడంపైన మండిపడ్డారు. చొల్లంగి గ్రామస్తులకు చొల్లంగిలోనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వాసులు తదితరులు పాల్గొన్నారు. అప్పటి వరకు ఈ నిరసన చాలా జరుగుతూనే ఉంటుందండి. అండి 35 రోజుల నుంచి ఇక్కడ చొల్లంగి గ్రామంలో నిరసన కొనసాగిస్తున్నాము. ఎవరో పట్టించుకోవట్లేదు. అధికారులు అయితే స్పందించలేదండి. మా చొల్లంగి గ్రామం స్థలాలు మాకే చెందాలని మేము నిరసన కొనసాగిస్తున్నాము. గ్రామస్తులు స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. స్పందించే వరకు ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తామండి. ఈ రోజు నుంచి 35 రోజుల నుంచి నిరసన చేస్తున్నాం. మరి గ్రామంలో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా వచ్చి ఎవరు కూడా ఏమి చెప్పడం లేదు. ఇంతమంది సరే ఏ న్యాయం కూడా మాకు జరగలేదు. ఇక్కడ పట్టాలు వేరే వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటున్నారు. కానీ ఏమాత్రం న్యాయం కాదు ఇది. ఇంతవరకు మేము పోరాడింది దేనికోసం పోరాడుతున్నాం? ప్రజల కోసమే కదా పోరాడితే. రాజకీయంగా అయితే మాత్రం పోరాడట్లేదు ఏ విషయంలోని కూడా. మేము మాకు కావాలి అని మేము ఇంతవరకు పోరాడుతున్నామంటే దేనికోసం? ప్రజలకి ఎవరికైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని కంపల్సరీగా మేము ఇంతవరకు నిరసన చేస్తున్నాము. ఈ నిరసనకి గ్రామంలో ఉన్న నాయకులు కానీ ప్రజల్లో ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు మాకు ఏ స్పందన ఇవ్వలేదు. అందుకు మాకు స్పందన ఇవ్వాలని ఈ నిరసన కార్యక్రమం ఇంతవరకు కొనసాగిందంటే ఇంతవరకు ఉన్న ప్రజలు ఇంతవరకు మాకు సపోర్ట్గా ఉండి ఇంత ఎలా చేశారు. అందుకని ఇంతవరకు మాకు చేసిన మట్టికి చాలు. గట్టిగా యానం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ లో కొలువైన శ్రీ శ్రీ ధనలక్ష్మి కళ్యాణ లక్ష్మి అమ్మవారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం నుంచి చింతా శివ రత్నకుమారి చింతా గణేష్ తనయుడు రాకేష్ శ్రీమతి రష్మకా పుణ్య దంపతులు ఆలయ అర్చకులు అనంతాచార్యులు వారి బృందంతో విశేష పూజలు అమ్మవారికి అభిషేకాలు లక్ష్మీ హోమం కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వివిధ వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారిని పొరవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో యానం ప్రముఖులతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. యానం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ లో కొలువైన శ్రీ శ్రీ ధనలక్ష్మి కళ్యాణ లక్ష్మి అమ్మవారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం నుంచి చింతా శివ రత్నకుమారి చింతా గణేష్ తనయుడు రాకేష్ శ్రీమతి రష్మకా పుణ్య దంపతులు ఆలయ అర్చకులు అనంతాచార్యులు వారి బృందంతో విశేష పూజలు అమ్మవారికి అభిషేకాలు లక్ష్మీ హోమం కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వివిధ వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారిని పొరవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో యానం ప్రముఖులతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమస్కారం చేసుకోండి. గురు పరంపరా సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అమ్మవారి అభిషేకం ప్రారంభమవుతున్నది.
యానాం జీవీఎంసీ బాలయోగి వారధికి ఆనుకుని ఉన్న నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దొడ్డి మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కోన రామచంద్రరావు కోన సూరిబాబు దంపతులచే ఈ నెల 25వ తారీఖున ఆలయంలో అమ్మవారి ప్రతిష్టలో భాగంగా ఈరోజు పందిరిరాట ముహూర్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యానాం జీవీఎంసీ బాలయోగి వారధికి ఆనుకుని ఉన్న నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దొడ్డి మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కోన రామచంద్రరావు కోన సూరిబాబు దంపతులచే ఈ నెల 25వ తారీఖున ఆలయంలో అమ్మవారి ప్రతిష్టలో భాగంగా ఈరోజు పందిరిరాట ముహూర్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
భగవాన్ సర్వాత్మక సిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు అమ్మ నీళ్ళు సుప్రీత సుప్రసన్న వరద భవంతు శ్రేయస్సువకర్మణ్య విఘ్నమస్తి భవంతు కుర్వంతు సర్వవారంత్రే సిద్ధి వినాయక స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అలా లోపలికి పోదాం. చాలా తప్పు చేస్తా చూడండి. నమో నమ రెండు నిమిషాలు పైకి లేమ్మా. దండం పెట్టుకోండి. ప్రాంతమైన యానాంలో ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పరిపాలనా అధికారి మునుస్వామి ఆధ్వర్యంలో ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలను మునుస్వామి దగ్గరుండి పరిశీలించి అధికారులకు తగిన సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరన్, డిటి మరియు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాంతమైన యానాంలో ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పరిపాలనా అధికారి మునుస్వామి ఆధ్వర్యంలో ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలను మునుస్వామి దగ్గరుండి పరిశీలించి అధికారులకు తగిన సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరన్, డిటి మరియు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాంతమైన యానాంలో స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చిలో లూద్ మాతా ఉత్సవాలు బుధవారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. 1957 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 6వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు యానం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ఉత్సవాలకు కొండగుహ ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆర్సీఎం ఫాదర్ మరియదాసు తెలియజేశారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చిలో లూద్ మాతా ఉత్సవాలు బుధవారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. 1957 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 6వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు యానం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ఉత్సవాలకు కొండగుహ ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆర్సీఎం ఫాదర్ మరియదాసు తెలియజేశారు. మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింపమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినడులా దయచూపుడు. మీకు నిత్యాత్మగా రూపొందించిన ప్రార్థన నిరవధిక సహాయమై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, అపోస్తులిక పాలనాధికారి అయిన ఈరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. విశ్వాస రహస్యము కనుక తన క్షణాయితమగు శ్రమలను అద్భుతమైన ముమ్మడివరం కాశీవాణి తూము వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. విశేషం అడుగడుగునా మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. బుచ్చిబాబుతో పాటుగా అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హరీష్ కూడా పాల్గొని ప్రస్తుత రాక్షస పాలనకు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పి రామరాజ్యానికి స్వాగతం పలకాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముమ్మడివరం కాశీవాణి తూము వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. విశేషం అడుగడుగునా మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. బుచ్చిబాబుతో పాటుగా అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హరీష్ కూడా పాల్గొని ప్రస్తుత రాక్షస పాలనకు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పి రామరాజ్యానికి స్వాగతం పలకాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి చెప్తే మన నగర పంచాయతీలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మన హరీష్ గారికి ఎంపీగా అమలాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ముమ్మడివరం నగర పంచాయతీలో మరి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. దీనికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా పాల్గొని ఈ రావణాసురుడి పరిపాలన తరిమి కొట్టి మళ్ళీ రామరాజ్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికిన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం అందరూ ఏర్పాటు చేసుకుని మన భావితరాల పాటు బాగుండాలనే ఉద్దేశంతో
ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తుకి అబ్బాయి నేను ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. మీ అందరూ ఆశీర్వాదంగా వచ్చాం. ఆ పూట 2 ఓట్లు ఇస్తారు, 2 సైకిల్ కొట్టేసి ఆశీర్వదించాలి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మీ అందరూ కూడా చెప్తారు. ఈ 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం ఏ ప్రజలు బాగున్నారు, భవిష్యత్తు అంతా అవగాహన లేకుండా ఆశించి జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ తెలుగుదేశం కూడా జనసేనకి సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటాం. అందరూ తప్పకుండా ఆశీర్వదించాలమ్మా. తర్వాత ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు ఆయనతో ఉన్నాయి. మా అందరివి కూడా ఆయనతో పూర్తి సహకారం ఉంది. పుష్పబాబు గారికి మేము ఒకటే చెప్తాం అనుకున్నా, సార్ మిమ్మల్ని గెలిపించుకోవడానికి ప్రకటించే ముందే అందరూ నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని ఒక అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కూడా ప్రతి ఒక్కరు ఈసారి మాత్రం మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా కాదు, మిమ్మల్ని ఒక మినిస్టర్ స్థాయిలో చూడాలని మీరు కూడా సాధిస్తారని కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు మనందరం తెలుసు ఏ విధంగా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పరిపాలించిందో. దీన్ని తరిమి కొట్టాలంటే వెండి ముఖ్యమంత్రి పదవిలోని నారా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి. అలాగే ఇక్కడ నియోజకవర్గంలోని పుష్పబాబు గారు ఎమ్మెల్యేగా గెలవాలని కూడా ఈ సభాముఖంలోకి అందరికీ తెలియజేసుకుంటూ, రేపు మంచి ప్రభుత్వం మనందరితో సహకరించే ప్రభుత్వం ఉండాలంటే రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నుంచి పొల్లిపోయి రోడ్లపైకి వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లుతూ ప్రయాణికులకు నరకం చూపుతున్నా కూడా ఇటువైపును హైవే వారు కానీ అటు పంచాయతీ వారు కానీ కనీసం పట్టించుకోలేకపోవడం దారుణమంటూ పలువురు వ్యాపారస్తులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ వ్యాపారస్తులు ముక్తఖండంతో తెలుపుతున్నారు. ఇకనైనా హైవే వారు పట్టించుకొని ప్రజలు ఆరోగ్యంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో హైవే వారు నిర్మించిన డ్రైనేజీ నుంచి పొల్లిపోయి రోడ్లపైకి వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లుతూ ప్రయాణికులకు నరకం చూపుతున్నా కూడా ఇటువైపును హైవే వారు కానీ అటు పంచాయతీ వారు కానీ కనీసం పట్టించుకోలేకపోవడం దారుణమంటూ పలువురు వ్యాపారస్తులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య తెలిసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ వ్యాపారస్తులు ముక్తఖండంతో తెలుపుతున్నారు. ఇకనైనా హైవే వారు పట్టించుకొని ప్రజలు ఆరోగ్యంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. మరి ఒప్పుకున్నారు కదా రోజు వాటిలోనే మేము చూసి ఆ రోజు
మొత్తం దాన్ని చేస్తారు ఇది. పడిపోతుంది రోడ్ అంటే నీళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.